అన్న అందరికీ నమస్తే అన్న. నా పేరు రమణ అన్న. అందరూ ఓలా, ఊబర్, ర్యాపిడో అన్ని గురించి మాట్లాడతారన్న. కానీ ఒక్కసారి కూడా అంటే చాలా రోజుల నుంచి చూస్తున్నవరన్న డ్రైవింగ్ గురించి ఇలా ఇన్స్టాగ్రామ్లో మాట్లాడతారు, చూస్తారు, చెప్తారని. కానీ ఇంతవరకు ఎవరు చెప్పలే అన్న. డ్రైవింగ్ వాడు ఎంత ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కన్నా వాడు గంటకి ఎంత ఇస్తుండో, మనకి ఎంత కట్టిస్తుండో మీకు కనిపిస్తుంది కన్నా. మనకి అసలు రెస్పాన్స్ అయ్యారు ఏ టైంలోనా. అసలు మనం ఎట్లా కూసారంటే అసలు వాళ్ళు బతికేదే మన నుంచి, మళ్ళీ మనకు అసలు రెస్పాన్స్ అయ్యారు అన్న. మన 12 అవర్స్ కష్టపడితే మన 12 అవర్స్ రైడ్ తీసుకున్నా 900 చూపించిందిలే, మార్నింగ్ 900 చూపించింది. అయితే 12 అవర్స్ ఎక్స్ట్రా హాఫ్ అన్ అవర్ ఏమి అయ్యింది. అయితే కస్టమర్ దగ్గర ఎంత తీసుకున్నాడు తెలుసా అన్న డ్రైవింగ్ వాడు. అన్న కస్టమర్ దగ్గర 1408 రూపీస్ తీసుకున్నాడు అన్న. మనకిచ్చిన అమౌంట్ ఎంత తెలుసా అన్న 955. అంటే 1000 రూపీస్ గిట్టి ఇవ్వలేడన్న మినిమం మనకు 12 అవర్స్ డ్యూటీ చేస్తే. 450 రూపీస్ అన్న ఒక్క డ్రైవర్ మీద 450 రూపీస్ తీసుకుంటే డైలీ ఎంతోమంది అన్న డ్రైవర్లు 8 అవర్స్ 9 అవర్స్ ఇట్లా తీసుకుంటారు బుకింగ్స్. అంటే ఒక్క బుకింగ్ మీద ఇంత ఆనందం తీసుకుంటున్నాను, ఇంత సంపాదించుకుంటుండు. అయినా మనం చూస్తే అసలు ఇంత గిట విలువ ఇయ్యరు. ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు రెస్పాన్స్ గిట కరెక్ట్ ఇయ్యారన్న. ఎట్లా అంటే ఒకవేళ రెస్పాన్స్ ఇచ్చిన ఎట్లా మాట్లాడతారు తెలుసానా. ఏంది చెప్పు, అయితే పోవాలి అడిగి కస్టమర్ క్యాన్సిల్ చేస్తాడు కదా ఫోన్ గిట్ట లేపుతానంటే వెయిట్ చేయాలి నా. వెయిట్ చేసి 15 కిలోమీటర్స్ పోయినా నాకు 50 రూపీస్ వస్తాయి కదా. కస్టమర్ ఇప్పుడే రెస్పాన్స్ ఇస్తలేడు కదా అని అన్న. కస్టమర్ కాల్ లిఫ్ట్ చేస్తలేడు, రెస్పాన్స్ ఇస్తలేడు. ఎందుకు ఎట్లానా. ఇప్పుడు మేము అంత దూరం వెళ్ళి ఇప్పుడు క్యాన్సిల్ అయినా మాకు 50 రూపీస్ వస్తాయి. మేము 100 రూపీస్ పెట్రోల్ పోసుకొని పోతాం, 150 రూపీస్ అని అంటాం కదా. అవుతుంది పోవాలి అంతే అది అని ఇట్లా మాట్లాడతారు. కానీ ఒక్కొక్క డ్రైవర్ మీద మినిమం ఒక్క రోజులో ఒక డ్రైవర్ మీద 400-500 తీసుకుంటారన్న వీళ్ళు. మనకు ఒక గంటకి 85 రూపీస్ అన్న. ఏ లెక్కలో కట్టిస్తారు చెప్పు. 12 అవర్స్ పని చేయించుకొని నువ్వు 1000 రూపీస్ గిట్ట మినిమం ఇవ్వకపోతే ఏం లాభం అన్న ఈ డ్రైవర్.